హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అది కూడా సాంబార్లోకి సైడ్ డిష్గా ఫ్రైగా ఉండే చికెన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అయితే ఫస్ట్ చికెన్లో ఉప్పు, కారం, పసుపు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసేయండి. అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ని పెద్ద బాణీలో తీసుకొని మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పీసెస్ అన్నీ కూడా బాగా వేడి వచ్చిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. వేసుకొని అది మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్ని పీసెస్ని కూడా ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి చాలా ఎక్కువ ఆయిల్ తీసుకుంటాం కదా, సో అందుకని దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేసుకొని ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టుకొని దానిలో ఒక గరిటె వరకు సరిపడా ఆయిల్ని ఉంచుకుంటే సరిపోతుంది. దానిలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఫస్ట్ దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా దానిలో వేసేసుకోవాలన్నమాట. మంచిగా వాటన్నిటికీ బాగా పట్టింది అన్న తర్వాత లాస్ట్లో దించే ముందు మనం కొంచెం ధనియాల పొడి వేసుకొని అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంతమందికి కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కొంతమందికి కొత్తిమీర లేకపోతే బాగుంటుంది. మీరే బ్యాచ్ అయితే అది అనమాట. నాకైతే కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది, సో అందుకని కొత్తిమీర కూడా కొంచెం లైట్గా వేసేసుకొని ఒక 2 minutes అలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ కానీ, పప్పుచారు కానీ, అలాంటివి రసం కానీ అలాంటివి చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరదాగా తినాలి అని అనుకున్నా కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మీ అశ్విని ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.